హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ నుంచి చాలా మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అది కూడా మన సొంత రాష్ట్రంలో కూడా జాబ్ పొందే అవకాశాన్ని ఇస్తున్నారు. అండ్ ఇవన్నీ కూడా ఆఫీసర్ స్థాయి పోస్టులు అనమాట. దీనికి ఎటువంటి ఫీజు లేదు, ఎటువంటి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయరు. డైరెక్ట్ ఇంటర్వ్యూ కాల్ చేసి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారనమాట. దీనికి మీకు సాలరీ 70,000 పర్ మంత్ వస్తుందండి. అండ్ లాస్ట్ డేట్ మీకు 10th ఆగస్ట్ వరకు కూడా ఉంది. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ directorate.gov.in. ఈ వెబ్సైట్కి వెళ్ళాలండి. ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ఆప్షన్స్ అదర్స్ అని కనిపిస్తుంది. అదర్స్కి వెళ్తే మనము వేకెన్సీస్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడ ఫస్ట్ ఉంది చూడండి, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ హైరింగ్ ఆఫ్ సిస్టమ్ అనలిస్ట్ అండ్ సైంటిఫిక్ టెక్నికల్ అసిస్టెంట్స్ అని ఉంది కదా. సో మనకి ఇక్కడ డౌన్లోడ్స్ అనే ఆప్షన్ ఉంది, అది క్లిక్ చేయాలన్నమాట. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. ఫస్ట్ ఇది ఏంటంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, ఈడీ, మనకి అందరికీ తెలుసు. సో వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారనమాట. అయితే ఇదేంటంటే ఎవరికి, సిస్టమ్ ఎనలిస్ట్స్ అండ్ సైంటిఫిక్ టెక్నికల్ అసిస్టెంట్స్ పోస్టులు అనమాట. 2 రకాల పోస్టులు ఇస్తున్నారు. అయితే ఇది మీకు కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకుంటున్నారు. బట్ మీరు కాంట్రాక్ట్ అని కంగారు పడొద్దు, ఎందుకంటే వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్. అండ్ మీ పెర్ఫార్మెన్స్ని బట్టి వేరే ప్రాజెక్ట్స్ వచ్చినా కూడా తీసుకుంటారనమాట. సో మీరు కాంట్రాక్ట్ అనేది అసలు ఆలోచించొద్దండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. నేమ్ ఆఫ్ ది పోస్ట్ సిస్టమ్ ఎనలిస్ట్, నెంబర్ ఆఫ్ పోస్టులు 7 ఉన్నాయి. లొకేషన్ ఎట్ వేరియస్ ఆఫీసెస్ ఆఫ్ ద డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అక్రాస్ ఇండియా. సో మనకి హైదరాబాద్లో కూడా ఉంది కాబట్టి హైదరాబాద్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది మీకు. సైంటిఫిక్ టెక్నికల్ అసిస్టెంట్స్ 36 పోస్టులు ఉన్నాయి. ఇది కూడా మీకు అక్రాస్ ఇండియా అంటున్నారు కాబట్టి సేమ్ హైదరాబాద్లో కూడా ఉంటుందన్నమాట. పోస్టింగ్ అనేది హైదరాబాద్లో కూడా ఉంటుందన్నమాట. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే మనం ఏదైతే వచ్చామో సేమ్ వెబ్సైట్ enforcementdirectorate.gov.in. ఈ వెబ్సైట్కి వెళ్ళి మనము ఇది చెక్ చేసుకోవచ్చు అండ్ అప్లై చేసుకోవచ్చు. దీనికి మనకి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఫస్ట్ మనకి సిస్టమ్ అనలిస్ట్ పోస్ట్కి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటి, మాస్టర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అంటే ఎంసీఏ చేసిన వాళ్ళు, ఎంఎస్సి కంప్యూటర్స్ చేసిన వాళ్ళు, ఎంఎస్సి ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసిన వాళ్ళు, లేదు అంటే కనుక బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ అంటే బీసీఏ చేసిన వాళ్ళు, బీటెక్లో మీకు కంప్యూటర్ సైన్స్ అండ్ కంప్యూటర్ టెక్నాలజీ ఆర్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ అంటే ఈసీఈ. సో మీకు బీటెక్లో సిఎస్సి, సిఈ అండ్ ఐటీ, ఈసీఈ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా బీసీఏ చేసిన వాళ్ళు, ఎంసీఏ చేసిన వాళ్ళు, ఎంఎస్సి చేసిన వాళ్ళు కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ ఫీల్డ్లో. సో వీళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది డిజైరబుల్ ఏంటి అంటే ఇది మ్యాండేటరీ కాదు, బట్ మీకుంటే అడ్వాంటేజ్. 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఏం యూస్ చేసి PHP, Java, ASP.NET ఇలా ఇవన్నీ యూస్ చేసి మీరు చేసింది ఏమన్నా ఎక్స్పీరియన్స్ 3 years ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చండి. దానికి మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుందన్నమాట. MySQL, SQL, Oracle ఇలా ఇవన్నీ కూడా ఇవన్నీ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ సైంటిఫిక్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్కి వచ్చేసి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటంటే బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ అంటే బీసీఏ ఆర్ బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ అంటే బీఈ ఇన్ కంప్యూటర్స్ ఆర్ బీటెక్ ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్, లేదంటే కంప్యూటర్ సైన్స్, లేదంటే కంప్యూటర్ టెక్నాలజీ, లేదు అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లేదు అంటే ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. సో మీకు బీటెక్లో కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఈసీఈ వాళ్ళకి, అదేవిధంగా బీసీఏ వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారనమాట. సిఎస్సి కంప్యూటర్స్ అండ్ ఐటీ చేసిన వాళ్ళకి వీళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు డిజైరబుల్ అనేది నాట్ మ్యాండేటరీ, ఇవి ఉంటే చాలు, ఎసెన్షియల్ ఉంటే సరిపోతుంది. బట్ డిజైరబుల్ ఉన్నా కూడా మీకు యాడెడ్ అడ్వాంటేజ్ 1 year ఎక్స్పీరియన్స్ అనేది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో PHP, Java, ASP.NET యూస్ చేసి మీరు చేసున్న వాళ్ళు, లేదంటే డేటాబేస్లో MySQL, SQL, Oracle, Postgres ఇలా వీటిలో చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక. అండ్ దీనికి రెమ్యూనరేషన్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనకి సిస్టమ్ ఎనలిస్ట్ పోస్టులకు వచ్చేసి మీకు 70,000 పర్ మంత్ పే చేస్తారండి. అదేవిధంగా సైంటిఫిక్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు వచ్చేసి మీకు 55,000 పే చేస్తారనమాట పర్ మంత్. అండ్ మీకు
సిస్టమ్ అనలిస్ట్లకి ఏమేమి డ్యూటీస్ ఉంటాయని కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. చూడండి, ఇక్కడ మీకు డిజిటల్ సపోర్ట్ రిలేటెడ్ డిజిటల్ సపోర్ట్ రిలేటెడ్ సర్వీసెస్, ఇంటర్నెట్ మేనేజ్మెంట్, ఐపీ మేనేజ్మెంట్ అండ్ యాంటీవైరస్ అండ్ ప్యాచ్ మేనేజ్మెంట్, వెబ్ అప్లికేషన్, సైబర్ సెక్యూరిటీ, ఇలా ల్యాన్ కనెక్షన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, మేనేజ్మెంట్ ఆఫ్ సర్వీసెస్, సర్వర్స్, స్విచ్చెస్ ఉంటాయి కదా, వెబ్సైట్ సపోర్ట్, ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలన్నమాట. అండ్ మీకు సైంటిఫిక్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకి ఏముంటాయంటే వాళ్ళకి కూడా సేమ్ నెట్వర్క్ అండ్ డిజిటల్ సపోర్ట్ రిలేటెడ్ సర్వీసెస్, ఇంటర్నెట్, ఐపీ మేనేజ్మెంట్, యాంటీవైరస్, ప్యాచ్ మేనేజ్మెంట్, వెబ్ అప్లికేషన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ మెజర్మెంటు, ల్యాన్ కనెక్షన్స్, డొమైన్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్, ఈమెయిల్ సర్వీస్ సపోర్ట్, ఎన్ఐసి వీడియో కాన్ఫరెన్సింగ్ సపోర్ట్, ఈ విధంగా ఉంటాయన్నమాట. ఏమేమి డ్యూటీస్ ఇస్తారో ఏ పోస్ట్ అనేది క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు, మీరు చెక్ చేసుకోవచ్చండి. మీకు ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి ఎక్కడ ఉంటుందంటే సిస్టమ్ అనలిస్ట్ అండ్ సైంటిఫిక్ టెక్నికల్ అసిస్టెంట్, 2 పోస్టులకి కూడా షెల్ బి లయబుల్ టు సర్వ్ ఎనీవేర్ ఇన్ ఇండియా ఇన్ ద డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అంటున్నారు. సో మనకి హైదరాబాద్లో కూడా ఆఫీస్ ఉంది కాబట్టి మన దగ్గర కూడా ప్లేసింగ్ ఉండొచ్చు అనమాట. ఛాన్స్ అయితే మిస్ చేసుకోకండి. టెన్యూర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఆఫ్ సిస్టమ్ అనలిస్ట్ అండ్ సైంటిఫిక్ టెక్నికల్ 2 కూడా మీకు 3 years వరకు కాంట్రాక్ట్ బేసిస్లో ఇస్తున్నారండి. ఇది కూడా మీకు ఎలా ఉంటుందంటే రెన్యూడ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ అయిపోయినాక రెన్యూ చేస్తారు, సెకండ్ ఇయర్ అయిపోతుంది అనగా రెన్యూ చేస్తారు, థర్డ్ ఇయర్ అయిపోతుంది అనగా రెన్యూ చేస్తారు. ఈ విధంగా మీ పెర్ఫార్మెన్స్ని బట్టి రెన్యూ చేస్తూ ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారు అప్ టు 5 years. మీరేం కంగారు పడద్దు. ఓన్లీ అంటే మీరు ఇది కాంటాక్ట్ బేసిస్ కదా ఎందుకు అని మాత్రం అనుకోవద్దు. ఇది చాలా మంచి అవకాశము, మీకు ఎప్పటికెప్పుడు ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారు. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్గా అయిపోయిందంటే వేరే ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు మిమ్మల్ని దానికి షిఫ్ట్ చేస్తారనమాట. సో మీరు వరీ అవద్దు ఫ్రెండ్స్. అండ్ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే సూటబుల్ క్యాండిడేట్ షాల్ బి ఇంటిమేటెడ్ టు జాయిన్ సెలక్షన్ ప్రాసెస్ ఇన్ ద రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడీస్. మీకు ఎలాంటి ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్ తీసుకుంటున్నారండి. అండ్ మీకు సెలెక్ట్ అయిన వాళ్ళకి రిజిస్టర్ మెయిల్ ఐడీస్కి మెయిల్ వస్తుందన్నమాట. సో అప్పుడు మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అనేది పిలుస్తారు. అండ్ మీరు ఇది ఆఫ్లైన్లోనే అప్లై చేయాలండి, ఆన్లైన్లో కాదు. ఇక్కడ మీకు అప్లికేషన్ కూడా దీనిలోనే ఈ నోటిఫికేషన్లోనే ఇస్తున్నారు. ఇక్కడ మీకు అప్లికేషన్ ఈ విధంగా ఇస్తున్నారండి. ఈ అప్లికేషన్ ప్రింట్ తీసుకొని మీరు ఇదంతా ఫిలప్ చేయాలన్నమాట. ఫుల్ నేమ్ అన్నీ కూడా బ్లాక్ లెటర్స్లో రాయండి, అంటే క్యాపిటల్ లెటర్స్, నేమ్, బర్త్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్స్ నేమ్, మ్యారిటల్ స్టేటస్, హోమ్ టౌన్, అడ్రస్, ఆధార్ నెంబరు, మీ క్వాలిఫికేషన్స్ ఏమేమి చదివారు డీటెయిల్స్ అన్నీ, నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా డీటెయిల్స్ ఇవ్వండి. ఇక్కడ చెక్ బాక్స్ టిక్ పెట్టండి. అండ్ మీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఒక సెట్ జిరాక్స్ తీసి వాటన్నిటి మీద కూడా మీరు సైన్ చేసి ఈ అప్లికేషన్తో పాటు పంపించాలి. అది కూడా ఎక్కడికి అంటే అడ్రస్ మెన్షన్ చేస్తున్నారు చూడండి. అడ్రస్ టు డెప్యూటీ డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హెడ్ క్వార్టర్స్ ఆఫీస్ బ్లాక్ ఏ ప్రవర్తన్ భవన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం రోడ్ న్యూఢిల్లీ 110011 ఈ అడ్రస్కి పంపాలండి. అది కూడా ఏంటంటే ఇవన్నీ కూడా మీరు సెట్ జిరాక్స్ తీసుకొని అప్లికేషన్తో పాటు పెట్టి ఎలా మీరు ఒక ఎన్వలప్ కవర్ తీసుకొని దాని మీద ఇలా రాయాలి. సెలెక్షన్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ సిస్టమ్ అనలిస్ట్ ఆర్ సైంటిఫిక్ టెక్నికల్ అసిస్టెంట్ ఇన్ ఈడీ ఇది మెన్షన్ చేయాలన్నమాట మీరు ఇదంతా కూడా. తర్వాత కవర్లో అప్లికేషన్తో పాటు మీరు టెస్టిమోనియల్స్ అన్నీ పెట్టి పంపించాల్సి ఉంటుందండి. మీకు దీనికి లాస్ట్ డేట్ 10th August వరకు టైం ఉంది. సో ఈలోపు మీరు పంపించేయాల్సి ఉంటుందన్నమాట. లేట్ చేయకండి ఫ్రెండ్స్, టైం చాలా తక్కువ ఉంది కాబట్టి మీరు పోస్ట్ చేయాలి. అండ్ పోస్టల్లో వెళ్ళాలంటే టైం పడుతుంది కాబట్టి తొందరగా ఇమీడియట్గా అప్లై చేయండి. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.